వెల్కమ్ టు తెలుగు హ్యాండ్లూమ్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం హ్యాండ్లూమ్ శారీని ఎలా కట్ చేస్తారో అయితే చూద్దామండి. ఈరోజు మగ్గం మీద అయితే శారీ చూడొచ్చు. అయితే మీరు నీట్గా ఎలా కట్ చేస్తారో చీర నేయడం అయిపోయిన తర్వాత అయితే ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ చూడండి, మనం మగ్గం మీద అయితే 5 శారీస్ నేస్తామన్నమాట. సో ఒక్కసారి అల్లు పట్టిన తర్వాత మనకు 5 శారీస్ అయితే నేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు 5 చీరలు అయిపోయాయి అన్నమాట నేయడం అయితే. ఇది లాస్ట్ శారీ కాబట్టి ఇప్పుడు మొత్తం ఎంటీ అయిపోయింది. ఇప్పుడు పొడుగైతే ఏం లేదు మగ్గం మీద. సో చూడొచ్చు మొత్తం లాస్ట్ చీర కాబట్టి ఎలా కట్ చేస్తున్నారో కూడా చూడండి. సో ఈ విధంగా అయితే శారీ అనేది కట్ చేస్తారండి. ఇప్పుడు ఈ దోనికైతే చీర అనేది మొత్తం చుట్టుకొని ఉంటుంది. సో ఇది 7 మీటర్ల చీర ఉంటుంది. 6 మీటర్ల శారీకి ప్లస్ 1 మీటర్ వచ్చేసి బ్లౌజ్కి పోతుంది. సో కాబట్టి ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ లాస్ట్లో అయితే ఇప్పుడు కోస్తున్నారు. బద్ది అంటారు దీన్ని. సో ఈ బద్ది అనేది ఇప్పుడే కోయడం జరిగింది. సో లాస్ట్లో మనం చూడొచ్చు ఇక్కడ ఇది వెల్లో అండ్ ఆరెంజ్ కలర్ శారీ ఎలా అయితే కనిపిస్తుంది మనకి, వెల్లో అయితే కాదు. సో ఇక్కడ చూడండి, ఈ బద్దిని అయితే 2 పోగులు ఉన్నాయి, అవి ఎలిపేస్తున్నారు బాబాయ్. సో ఇక్కడ ఈ బద్ది ఎలిపిన తర్వాత మనకి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఆ పోగులన్నీ వెళ్ళిపోసిన తర్వాత ఇప్పుడు ముళ్ళు వేస్తారండి. శారీకి మామూలుగానే మనం చీర కొన్నప్పుడు ముడులు అనేటివి అంచుల్లో వేస్తారు కదా, సిల్క్ శారీస్కి మోస్ట్లీ మీరు షాపింగ్ మాల్లో చూసే ఉంటారు. చీరలు కొనేటప్పుడు ఎస్పెషల్లీ సిల్క్ శారీస్కి అయితే అంచుల్లో ముడి వేస్తుంటారు. సో ఇప్పుడైతే చూడొచ్చు మీరు, ఆ ముళ్ళు అనేటివి బాబాయ్ గారు ఇప్పుడు క్లియర్గా అయితే వేస్తూ ఉన్నారు ఈ చీర మీద. ఎస్, పోగుని కొంచెం ఈ పోగులు ఎలిపేసుకున్నాను ఫస్ట్. ఈ ఎలిపిన పోగుల్ని ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ ముడులు ఎలా వేస్తున్నారో. చాలా ఫాస్ట్గా అయితే అయిపోతున్నాయి ముళ్ళు వేయడం కూడా. సో ఈ వీడియోలో అయితే మీరు నీట్గా అయితే చూడొచ్చు. సో ఈ విధంగా అయితే ముళ్ళు వేస్తారండి. ముళ్ళు అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. కొంచెం రౌండ్గా పురిపెట్టి ఇలా రౌండ్గా ఇలా ముడేసినట్లు లాగేస్తారనమాట. సో మీకు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే శారీస్కి ముడులు వేయడం జరుగుతుంది. అంటే చాలామంది మా ఇంట్లో కూడా ఇస్తూ ఉంటారు ఇవన్నీ కూడా. కొత్త శారీస్ కొన్నప్పుడు నైబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళంతా కూడా మనకి ఈ న్యూ శారీస్ కొన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ముళ్ళు అనేటివి వేసి ఉండరు, అలాగే నేసి అంచు వదిలేస్తారనమాట వాళ్ళు. సో అవన్నీ కూడా మా నాన్నగారు అప్పుడప్పుడు వేస్తూ ఉంటే నేను గమనించాను అనమాట ఇంట్లో కూడా. సో ఈ హ్యాండ్లూమ్ శారీస్కి అయితే మనం ఇలాంటి ముళ్ళు అనేటివి ఆల్మోస్ట్ నేత అయిపోయిన తర్వాతనే వాళ్ళే వేసేసి అమ్మడం జరుగుతుంటుంది. సో ఆ విధంగా ఇక్కడైతే చూడొచ్చు నాకు మీద ఈ విధంగా ముడలు చూడండి ఎంత చక్కగా లైన్లో అంతా అన్నీ ఈక్వల్గా అమరేటట్టు వేసేసారు. ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్లో మనకి నేత అయితే అయిపోయింది. సో నేత అయిపోయిన తర్వాత ముందు భాగంలో ఈ విధంగా పొడుగుని కట్ చేసి నెక్స్ట్ అచ్చు అతుక్కోవడానికి అయితే ఇచ్చేస్తారనమాట. సో ఇది పొడుగుల సైడ్ అండి, అచ్చు ముందు భాగం దీన్ని అచ్చు అంటారు. దీనికి ఇప్పుడు పొడుగులు అతకడం ద్వారా మనం మళ్ళీ అల్లు పట్టి మళ్ళీ మగ్గం ఫ్రెష్గా తగిలించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కట్ చేసి నీట్గా చాలా కొంచెం అయితే లేట్ అవుతుంది నిదానంగా కోసి. నెక్స్ట్ అయితే ఈ అచ్చుని రిమూవ్ చేసేసి అచ్చు అతకడానికి అయితే ఇచ్చేయచ్చు అనమాట. నిదానంగా అయితే ఇది జరీ కూడా ఇంకా వేలాడుతున్న జరీ కూడా ఉంది, దాన్ని కూడా జరీ కూడా నీట్గా కట్ చేయాలన్నమాట. ఈ చెక్కలు ఏమైనా ఉంటే ఇప్పుడే తీసేసుకొని వాటిని ఫ్రెష్గా మోడిఫై చేసేసి ఇంకా ప్రాసెస్ చేసిన తర్వాత మనం అచ్చు అతకడానికి అయితే సిద్ధం చేయొచ్చు. ఈ పొడుగును అయితే మనం చూడండి ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇక్కడ పొడుగు అయితే ఎండ్ అయిపోయింది. 5 శారీస్కి మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది లాస్ట్ శారీ అనమాట. సో 5 చీరలు అయిపోయిన తర్వాత ఈ విధంగా కటింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో కటింగ్ చేసిన దీన్ని మనం చూడండి ఇప్పుడు జరీ కూడా కట్ చేసేసారు. సో జరీ చూడండి, పిన్ని గారు మడుస్తూ ఉన్నారు జరీని. సో చూసారు కదా ఫ్రెండ్స్, కటింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయిందని చెప్పొచ్చు. ఇది లాస్ట్. చూసారు కదా, ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేస్తారన్నమాట పొడుగులు లాస్ట్లో.
ఫ్రంట్ సైడ్ ఇందాక చూసింది మనం, అది శారీ కట్ చేశారు. ఇప్పుడు వచ్చి జరీ పోగులు చిక్కున్నట్టుంది, సో అవి వెలుపుతూ ఉన్నారు ఇక్కడ. ఇది గుంటలో ఈ విధంగా చెక్కలు చూడండి 2 ఉంటాయి. ఇవి పెడల్స్ లాగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. వాటిని కిందకి పైకి ఇలా తొక్కుతూ ఉంటాం అనమాట. ఆల్వైస్ తొక్కినప్పుడే మనకి మగ్గం అనేది రన్నింగ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అ రియలీ నైస్ మెషిన్ అని చెప్పుకోవచ్చు. హ్యాండ్లూమ్ అనేది ఒక ఆర్ట్ అని చెప్పవచ్చు. మొత్తం చూడండి ఇక్కడ చెక్కలతోనే సెటప్ ఉంటుంది. సో ఇది పవర్లూమ్కి హ్యాండ్లూమ్కి చాలా తేడాలండి. పవర్లూమ్ అంటే ఓన్లీ మెషిన్తో రన్ అవుతుంది. హ్యాండ్లూమ్ అనేది మనం ఈ కాలుతో ఈ పెడల్ తొక్కినప్పుడు, చేతితో మనం పలకను లాగినప్పుడు మాత్రమే మనకు ఇక్కడ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే హ్యాండ్లూమ్ సెటప్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. కింద ఒక గుంట ఉంటుంది. ఆ గుంట ఎందుకంటే కాళ్ళు మనం పెట్టుకుని ఆ కింద పెడల్స్ తొక్కేదానికి వీలుగానే ఈ గుంట అనేది ఉంటుందండి మిడిల్లో. అండ్ మగ్గం అనేది చూడండి మొత్తం చెక్కలే కనిపిస్తాయి మీకు ఈ సెటప్లో. సో ఈ మెయింటెనెన్స్ వర్క్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ. ఇది హ్యాండ్లూమ్ కాబట్టి. అండ్ పవర్లూమ్లో అయితే మెయింటెనెన్స్ ఖర్చు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది మనకి. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం అచ్చునైతే కట్ చేసేసాము. సో ఈ అచ్చుని ఇప్పుడు పొడుగులు అతుక్కోవడానికి సిద్ధం చేసామన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.